ప్రతి మనిషిని దేవునిగా మార్చాలన్న తపనతో భూమి మీదకి వచ్చిన పరమాత్మ స్వరూపుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదాలకు నమస్కరిస్తూ, ప్రతి మనిషి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత సార్ను మర్చిపోకుండా ఉండలేని స్థితి అందరికీ కలిగింది. దీంట్లో ఎంత సేవ చేస్తే అంత మనస్సు కూడా మనకు దూరం అయిపోయి ఆనందంగా అందరితో ఉండి అందరికీ జ్ఞానాన్ని అందే స్థితి కూడా కలుగుతుందని చెప్పడం వల్ల ఓంకారేశ్వరంలో 2018లో నువ్వు ఇక్కడ సేవ చేయని చెప్పినందుకు 2013 నాకు కొల్లాపూర్లో 36 పిరమిడ్ ఇచ్చిపెట్టుకొని ఇక్కడ వచ్చి నేను 10 సంవత్సరాలు ఇక్కడనే సర్వీస్ చేస్తుండా. అలాగే ఆ సంవత్సరం భోజనశాల ఇన్ఛార్జిగా కూడా 10 సంవత్సరాలు ఉండాలని చెప్పని ఇక్కడ కూడా చేశాను. అక్కడ ఉండే పరిస్థితుల ఇబ్బంది వల్ల 2 సంవత్సరాలకి రాలేకపోయినాను. సర్వీస్ చేసిన అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం. సార్ను కూడా అడిగినాను, ధ్యానానికి సమయం లేదు, దీనికే ఉంది స్వామి ఎట్లా అని అడిగితే, చేసే పని మీద ధ్యాస ఉంటే అది కూడా ధ్యానమే, ధ్యాస దేని మీద మంచి వ్యక్తి ఉంటుంటే అది కూడా ధ్యానం కిందకి చెప్పిండు. కాబట్టి నేను ఎక్కువగా సర్వీస్ని ఎక్కువ ఇష్టపడుతుంటా, టైం దొరికినప్పుడు ధ్యానం చేస్తాను. అందుకొరకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి గారికి, ఈ ట్రస్ట్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు.